మోడీ రాజీనామా. ఈ పరిణామాలను చూస్తుంటే మా చిన్నతనంలో ఒక ఉమ్మడి కుటుంబంలో జరిగిన సంఘటన గుర్తొస్తుంది. ఆ కుటుంబంలో ఒక తాత ఉంటాడు. 90 ఏళ్ళు దాదాపు వయసు ఉంటుంది. ఒక 85 ఏళ్ల వయసున్న ఆయన భార్య, ఆయన పేరు భారతయ్య, ఆ పేరు భారతమ్మ. వాళ్ళకు కొడుకుంటాడు, ఆయన పేరు న్యాయరావు. తర్వాత ఆ కొడుకుంటాడు, యువకుడు. ఇప్పుడు భాషలో చెప్పాలంటే, ఇప్పటి పరిభాషలో చెప్పాలంటే జంజీ యువకుడు. ఈ తండ్రి, అది ఉమ్మడి కుటుంబం అన్నప్పుడు ఇప్పుడు లేవు చాలా వరకు, కానీ అప్పుడు ఉండేది. చాలామంది ఉంటారు, అందరూ కలిసి ఉండటం. దాంట్లో అత్తమ్మలు ఉంటారు, మేనమామలు మేనత్తలు ఉంటారు, బాబాయిలు ఉంటారు, తర్వాత ఇంకా కొంచెం దగ్గర బంధువులు కూడా ఉంటారు. ఒకసారి ఈ చాలా మంది ఉన్నది ఉమ్మడి కుటుంబం అది. అయితే ఈ మనవడికి వాళ్ళ తండ్రి ఎవరైతే న్యాయరావు ఉంటాడో ఓ పని అప్పచెప్తాడు. అప్పచెప్పి పిలిచి, ఏమైందిరా, ఆ పని ఏమైంది, నీకు చెప్పిన పని అన్నట్టు అడుగుతాడు. అడిగితే మనవడు కొంచెం నసుకుతూ, ఏం కాలేదు నాన్న అంటాడు. అయితే ఆ పని చేసేందుకు నీకు అన్ని సలహాలు ఇచ్చాను, సూచనలు ఇచ్చాను, వనరులు ఇచ్చాను, అయినా కూడా నువ్వు చేయలేకపోయావు అని కొంచెం విసుగుదలతోనే, కోపం ఆవేశంతోనే ఆ తండ్రి, నువ్వు ఎందుకు పనికిరావురా అంటూ ఇప్పుడున్న ఈ యువతరం ఏదైతుందో మొత్తం నిర్వీర్యం అయిపోతుంది. ఏది చెప్పినా చేసే పరిస్థితులలో లేరు. ఏ కార్యాన్ని అప్పచెప్పినా కూడా సరిగ్గా నిర్వర్తించే పరిస్థితులు లేరు. నిన్నంటే ఏమొస్తుందిలే, ఈ యొక్క జనరేషన్ ఏదైతే ఉందో, ఈ తరం యువకులే అట్లా అన్నట్టుగా కామెంట్ చేస్తాడు. చేసినప్పుడు ఈ అబ్బాయి మానసికంగా చాలా హ్యూమిలియేషన్ ఫీల్ అవుతాడు. అవమానం అనుకోండి, బాధ అనుకోండి, కొంత ఉక్రోషం అనుకోండి, దాంతో చాలా ఫీల్ అయ్యి ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తుంటాడు. ఏమైందా అని చాలా విచార వదనంతో ఆలోచిస్తుంటే, ఈ ఉమ్మడి కుటుంబంలో ఉన్న తక్కిన ఎవరైతే ఉన్నారో, ఈ అమ్మమ్మ నానమ్మ ఉంటుంది, తర్వాత వాళ్ళకి ముఖ్యంగా మేనత్తలు ఉంటారు, మేనమామలు ఉంటారు, బాబాయిలు ఉంటారు. వీళ్ళందరూ కూడా కొంత ఆస్తిపాస్తులు ఉన్న కుటుంబం కాబట్టి ఏదో ఒక విధంగా లబ్ధి పొందాలి ఈ కుటుంబం అనే ఒక ఆశతోని లేదా దురాశతోని అందరు ఉంటారు. అయితే కుటుంబ పెద్దగా ఆ ఇంట్లో ఉన్న భారతమ్మ ఎవరైతే ఉన్నారో, పెద్ద ఆవిడ, అంటే ఈ బాబుకి నానమ్మ అవుతుంది. ఆమెకున్న అనుభవంతోనే కుటుంబాన్ని ఎక్కడ కూడా ఎవరు ఏం చేయకుండా, ఎలాంటి పొరపచ్చాలు రాకుండా, డబ్బు విషయంలో కానీ ఎలాంటివి కూడా ఫ్రాడ్ జరగకుండా అన్ని విధాలుగా 1000 కళ్ళతోని చూస్తూ కాపాడుతున్నట్టుగా ఉంటుంది. ఆమె తెలివితేటలు, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు ఏం చేసే పరిస్థితులు కూడా ఉండదు. ఇలాంటి పరిస్థితులలో ఈ అబ్బాయి విచారంగా ఉన్నదాన్ని ఒక అదునుగా తీసుకొని, ఈ ఇన్సిడెంట్ని అదునుగా తీసుకొని ఈ ఉమ్మడి కుటుంబాన్ని దెబ్బతీయాలి, ఈ ఉమ్మడి కుటుంబంతోనే మనం లబ్ధి పొందాలి అనే ఒక ఉద్దేశంతో ఈ ఒక ప్రణాళికలా ఏం చేస్తే బాగుంటుందని ఒక ప్లాన్, అంటే ప్రణాళిక పన్నుతారు.
ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన ప్రణాళిక, ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం. మేనత్తకి ఒక ఉంటది ఒక విధంగా, మేనమామకి ఇంకో విధంగా ఉంటది. తర్వాత పక్కనున్న వాళ్ళకి ఇంకో విధంగా ఉంటది. బంధుమిత్రులకి వేరే విధంగా. కానీ అందరి మాత్రం ఉద్దేశ్యం మాత్రం ఒకటే ఏందంటే, దీనిదే కుటుంబాన్ని దెబ్బతీస్తేనే మనం లబ్ధి పొందుతాము. ఈ అడ్డంకులు తొలగించుకోవాలి. అడ్డంకి ముఖ్యంగా ఏందంటే, పెద్దావిడ పార్వతమ్మ. తర్వాత ఈ పెద్దాయన తాత. ఈ తాతని అడ్డు తొలగించుకోవాలంటే ముందు నానమ్మని అడ్డు తొలగిస్తే తాత ఆటోమేటిక్‌గా వీక్ అయిపోతాడు. ఇలాంటి ప్లాన్‌లో వాళ్ళు చూస్తుంటారు. అంటే సరైన సమయం గురించి చూస్తుంటారన్న. చూసినప్పుడు ఈ అవకాశం దొరుకుద్ది. మరి ఈ అవకాశాన్ని ఎలా వాడుకోవాలి? ఈ సదు ఈ సదవకాశం వాళ్ళ ఉద్దేశంలో ఇది సదవకాశం గదా! కాబట్టి ఎలా వాడుకోవాలని చూసి వాళ్ళు ఈ అబ్బాయి దగ్గరికి ఒక్కొక్కప్పుడు వంతుల వారి అన్నట్టుగా వచ్చి పరామర్శించే మిషతో అతన్ని పరామర్శించే మిషన్‌తో ఊరడించే మిషతో వాళ్ళ యొక్క ఈగోయిజానికి, వాళ్ళ ప్లాన్‌కి ఊతము, తర్వాత వాళ్ళ యొక్క అహము, ఈగోయిజము, ఈర్ష్య, ద్వేషాలకు ఊరడింపు జరిగేటట్టుగా వస్తారు. అసలు యాక్చువల్‌గా ఊరడించేది ఈ అబ్బాయిని. కానీ ఊరడింపు వాళ్ళకి జరుగుతుందన్నట్టు. వచ్చి రకరకాల సలహాలు అవి చెప్తూ, ఇది నిన్నుకి పెద్ద అవమానం జరిగింది. ఈ కుటుంబంలో ఇంతవరకు ఇలాంటి అవమానం ఎప్పుడు జరగలేదు. ఎవరికీ జరగలేదు. నీకు జరగటం కరెక్ట్ కాదు. నీకు నేను అండగా ఉంటామన్నట్లుగా వాడిని ప్రోత్సహించటము. తర్వాత అతనికి మద్దతిచ్చేటట్టుగా మాట్లాడటము వీళ్ళంతా చేస్తారు. చేసినప్పుడు మరి ఇది ప్రొజెక్ట్ చేయాలంటే ఏదో ఒక ఇన్సిడెంట్ ఉండాలి గదా! వాళ్ళని ఇప్పుడు ఆ పెద్దవాళ్ళైనటువంటి భారతమ్మ, తర్వాత భారతయ్యని వాళ్ళని చెడుగా చేయాలంటే ఈ యొక్క జంజి అయినటువంటి యువకునికి వాళ్ళ మీద కోపం వచ్చేటట్టు, కొంత అసహ్యం కలిగేటట్టు, లేకపోతే బాధ కలిగేటట్టుగా చేయాలంటే ఏదో ఒక ఇన్సిడెంట్‌ను మనం తీయాలి. బయటికి తీయాలి. అన్నప్పుడు కొంతకాలం క్రితము ఆ కుటుంబంలో ఈ లావాదేవీలు, వ్యాపార లావాదేవీలు, తర్వాత ఆర్థిక లావాదేవీలు అవి జరిగేవన్నీ గూడా ఎవరో ఏదో ఒక రూపకంగా ఉంటారు గదా! కుటుంబంలో గూడా లీకేజ్ మాస్టర్లు ఉంటారు గదా! వాటిని లీక్ చేస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ లీక్ చేయటం వలన ఆ కుటుంబానికి ఎంతో నష్టం జరుగుద్ది. అయినా గూడా ఆయన పెద్దాయన గాబట్టి ఒక ఉమ్మడి కుటుంబాల్లో ఇలాంటివి సర్వసాధారణమేలే. ఇది కొత్తేమి గాదు. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కాకపోతే ముందు ముందు జరగకుండా చూడాలి అనేటట్లు జరగకుండా ఉండే చర్యలు తీసుకుంటూ, జరిగిన దాన్ని పెద్దగా ఇష్యూ కాకుండా చూసుకుంటూ దాన్ని మర్చిపోయి మొత్తానికి ఆ సమస్యను సాల్వ్ చేసుకొని ప్రశాంతవంతమైన వాతావరణాన్ని కుటుంబంలో కలిగిస్తారు. అంటే అది సద్దుమణుగుద్ది. ఆ సద్దుమణిగిన దాన్ని ఇప్పుడు బయటికి తీసి, ఈ యొక్క ఇన్సిడెంట్ వలన, ఆ లీకేజ్ వలన మీరు యువకులైన మీకు, మీ జంజీలకి, ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ అపారమైన నష్టం జరుగుతుంది. ఇది మీ భవిష్యత్తుకే దెబ్బ అయ్యే ఒక పరిణామము. దాని మీద మీరు ఎవరు నోరెత్తలేదు. ఎవరు అడగలేదు. అడగాలి. ఆ ఇష్యూ మీద నిలదీయాలి. మీ తాతని నిలదీయాలి. మీ నాన్నని నిలదీయాలి. మీ యొక్క నానమ్మని నిలదీయాలన్నట్టుగా మాట్లాడినప్పుడు వీళ్ళకి ఆ అబ్బాయి కూడా ఏదో ఒకటి ఊతం దొరికినట్టు అనిపిస్తది. వీళ్ళకి కూడా ఒక ఇష్యూని ప్రొజెక్ట్ చేసినట్టు కూడా అనిపించి దాన్ని పట్టుకొని అబ్బాయిని రెచ్చగొడతారు. ఇక ఈ ఈ యువకులకి ఉండేది జనరల్‌గా పిల్లలకు గాని, యువకులకు ఉండేది ఏందంటే ఒక ఆయుధం ఉంటది. అలగటం అన్నది ఉంటది. అలుగుతారు. తాత మీద అలుగుతారు. నాన్న మీద అలుగుతారు. ఇట్లా అలగటం అన్నది ఈ అబ్బాయి కూడా అలిగి ఇక అన్నం తినకుండా వాళ్ళందరూ భోంచేస్తుంటే భోజనానికి పోకుండా, టిఫిన్ చేయకుండా దూరంగా ఉంటుంటాడు. ఇది తెలుసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వచ్చి బతిలాడినా వినడు. తాత కూడా వస్తాడు. నానమ్మ వస్తది. తాత కూడా వస్తాడు. తాత కూడా వచ్చి బతిలాడినా కూడా వినకుండా మొండిగా వీళ్ళు ఎవరైతే ఉన్నారో
ఈ యొక్క నైబర్లు ఉన్నారు. నైబర్ ఎవరైతే పక్కన ఉన్న ఫకీరయ్య, తర్వాత మనకి మిత్రులు అని చెప్పుకొని తిరుగుతున్న అమరయ్య, తర్వాత చంద్రయ్య, వీళ్ళందరూ అంటే మనకి చైనా, అమెరికా, పాకిస్తాన్ లాగా అనుకోండి. వీళ్ళందరూ కూడా వచ్చి ఇది ఒక అవకాశంగా నువ్వు ఏంలే పట్టుబట్టు గట్టిగా గట్టిగా పట్టుబట్టి నువ్వు నిరసన దీక్షలాగా చెయ్యి, చెయ్యి ఏమని అంటే మొండిగా మీ నానమ్మని ఇంటి నుంచి పంపిస్తే అప్పుడే నేను తింటే అప్పటి వరకు నేను భోంచేసే ప్రసక్తి లేదు. ఎన్ని రోజులైనా ఇట్లనే ఉంటా, నేను సావనైనా చస్తా కానీ నేను భోంచేయను అన్నట్టుగా మాట్లాడు, గట్టిగా ఉండని అతన్ని ప్రోత్సహించడంలో అతను మొండి పట్టుబట్టి నానమ్మని ఇంట్ల నుంచి బయటికి పంపిస్తే తప్ప నేను భోంచేయను అన్నది ఒక కోరిక. నానమ్మ అంటే ఈయనకి ఇష్టమే, కానీ ఈ యొక్క స్వార్థంతోని వీళ్ళ రెచ్చగొట్టడం వలన నానమ్మ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, తాతయ్య అంటే ఎవరికి ఇష్టం ఉండదు, కానీ ఆ పరిస్థితి ఆ విధంగా కల్పిస్తారు అన్నట్టు. ఆ సిచ్యువేషన్ని అలా అలా చేస్తారు. ఈ యువకుడు కాబట్టి అనుభవం లేక అనుభవ రాహిత్యంతోని, తర్వాత మోర్ ఎమోషనల్గా ఉండటము, ఇమ్మెచ్యూరిటీతోని వాళ్ళు చెప్పిన అన్ని నమ్ముతాడు ఇతను. నమ్మి వాళ్ళు ఈయనకేదో పెద్ద హెల్ప్ చేస్తున్నట్టుగా, చాలా సహకరిస్తున్నట్టుగా, అతనికి అండదండలుగా ఉన్నట్టుగా ఫీల్ అయ్యి నమ్మి అదే పట్టుదలతోనే ఉంటాడు. అది మొండి పట్టుదల ఎప్పుడైతే తీవ్ర స్థాయికి వచ్చిందో అప్పుడు తాత ఆలోచిస్తాడు. ఇది చాలా ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తున్నట్టుంది. దీన్ని వెంటనే పరిష్కరించకపోయినట్లయితే, ఒక నిర్ణయం తీసుకోకపోయినట్లయితే ఇది ముందు ముందు కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితి రావచ్చు అనే ఉద్దేశంతోని ఆలోచిస్తాడు చాలా సీరియస్గా. ఆలోచించి ఏమనుకుంటాడంటే ఈ మనవడు అన్నవాడు యువకుడు, ఉడుకు రక్తం, తర్వాత ఇమ్మెచ్యూరిటీ, కాబట్టి ఈయనని ఒప్పించటం అన్నది అంత సులభం కాదు. అందులో ఈయన చుట్టుపక్కలంతా శనిగ్రహాల్లాగా అందరు ఉన్నారుగా. వీళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా అందరి ప్రభావంలో ఉన్నాడు కాబట్టి ఈయన్ని ఒప్పించటం సులభం కాదని అనుకొని ఇక నెక్స్ట్ తన భార్య దాదాపు 85 ఏళ్ల నుంచి కాపురం చేస్తున్న తన భార్య భారతమ్మకి నచ్చజెప్పితే ఆమెకున్న మెచ్యూరిటీతోనే, ఇద్దరికి మధ్యలో ఉన్న ప్రేమ అనుబంధాలతోని తప్పకుండా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆమె దూరమైనా కూడా నా మనసులో నుంచి అయితే దూరం కాదు, ఆమె ఎప్పుడు నా దగ్గర ఉన్నట్టే ఉంటుంది. ఇది ఓన్లీ ఒక తాత్కాలిక పరిణామం మాత్రమే అనే ఉద్దేశంతోని ఆమెకి నచ్చజెప్పి ఒప్పించి ఆమెను పంపించే ఏర్పాటు చేసిన తర్వాత అప్పుడు ఈ జంజీ మనవడు చాలా ఏదో గొప్ప విషయాన్ని సాధించినట్టుగా, గొప్ప విజయాన్ని సాధించినట్టుగా ఫీల్ అవుతాడు. తర్వాత అతని ఉన్న మా చుట్టుపక్కల ఉన్న మంది మాగతులు ఎవరైతే ఉన్నారో బంధువులు, అత్తమ్మలు, మేనమామలు, వీళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉండి ఒక వేడుకలాగా దీన్ని చేసుకుంటారు. ఒక గ్రాండ్ సక్సెస్ వేడుకలాగా చేసుకుంటారు. అప్పుడు ఈ తాత వస్తాడు, చూస్తాడు ఈ వేడుకలు వీళ్ళన్నీ చూసిన తర్వాత. ఆయనకి చాలా అనుభవం ఉంది జీవితంలో, ఎన్నో కుటుంబాలు చూశాడు, ఎన్నో పరిణామాలు, ఎన్నో ఇన్సిడెంట్స్ చూశాడు కాబట్టి వాళ్ళకి భవిష్యత్తు తెలుస్తుందని చెప్పను, కానీ పెద్దవాళ్ళకి చాలా వాళ్ళ వయసు రీత్యా భవిష్యత్తు తెలవకపోవచ్చు, కానీ ఏ ఇన్సిడెంట్స్ ఏ పరిణామాలకు దారితీస్తాయి, ఏ పని చేస్తే దాని రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుంది అన్న దాని మీద పూర్తి జ్ఞానము, పరిజ్ఞానము, విజ్ఞానం ఉండటం వల్ల ఆయన ఒక ముసిముసి నవ్వుకుంటూ తనలో తానే ఇది అంతం కాదురా మనవడా, ఆరంభం మాత్రం అనుకొని వెళ్ళిపోతాడు. ముసిముసి నవ్వుతూ వెళ్ళిపోతాడు. నాకెందుకు గుర్తుకొచ్చిందంటే ఇప్పుడు ఈ జంజీలైన యువకులు ఏదైతే మోడీ విషయంలో కానీ తర్వాత
ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో గాని, ఆయన రాజీనామా చేయించటం, మోడీ అంతటి వాడిని ఈళ్ళు చేయించటం చూసినప్పుడు మాకు ఒకటే గుర్తొస్తుంది. ఎందుకంటే, ఆ తాత లాస్ట్‌లో ఒక్క విషయం చెప్తాడు మనవనితోని. "మనవడా, నువ్వు మా వంశోద్ధారకుడివి. మా వారసుడివి. నీకంటే నాకు ఏదీ ముఖ్యం గాదు. నీ గురించి ఏ త్యాగానికైనా నేను రెడీగున్నాను. ఈ కుటుంబ పెద్దగా, ఈ కుటుంబం యొక్క హెడ్‌గా చెప్తున్నా. నువ్వు మాకు చాలా ముఖ్యము. మా ప్రేమ చాలా గొప్పది. నీవు ఏది కావాలన్నా గూడా నిన్ను పోగొట్టుకోలేము గాబట్టి, నీకు ఏది కావాలన్నా దానికి సంపూర్ణ త్యాగం నేను గాని, మీ నానమ్మ గాని చేసేటందుకు రెడీగున్నామని అన్న మాట నాకు గుర్తొస్తుంది. అలాగే బహుశా ఇక్కడ గూడా యూత్ అన్నది మన దేశానికి చాలా ముఖ్యం. వాళ్ళు వారసులు. భారతదేశ వారసులు కాబట్టి, ఆ వారసుల మీద ఉన్న ప్రేమతోని వారసులని అగౌరవపరచకూడదనో, లేకపోతే వాళ్ళని నిరుత్సాహపరచకూడదనే ఉద్దేశంతోని బహుశా మన ప్రధానమంత్రి మోడీ గారు గూడా రాజీకొచ్చి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించారని నా యొక్క అని నేను అనుకుంటున్నా. ఇది నా భావన. నా సొంత భావన. ఇది దేనికి గూడా సంబంధించింది కాదు. నా యొక్క పూర్తి ఓన్ ఒపీనియన్ అండ్ ఆలోచన.